ఓం నమ శివాయ. నేను జర్నలిస్ట్ శేషగిరి నాయుడు, వ్యవస్థాపకులు హైందవ జనజాగృతి. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఆలయ కమిటీ చైర్మన్ మరియు సభ్యులకు, అలాగే ఈవోకి హైందవ జనజాగృతి విన్నపము. సింగరకొండ మరి పుణ్యక్షేత్రం కాబట్టి గుడి పరిసర ప్రాంతాలను కూడా స్వచ్ఛంగా ఉంచుకోవడానికి ఈ యొక్క సింగరకొండ పుణ్యక్షేత్రాన్ని స్వచ్ఛ సింగరకొండగా ప్రకటించాలని హైందవ జనజాగృతి విజ్ఞప్తి చేస్తూ ఉంది. విరివిగా ప్రచారం కల్పించాలి. అద్దంకి పట్టణంలో, అద్దంకి మండలంలో కూడా స్వచ్ఛ సింగరకొండ కార్యక్రమాల గురించి భక్తులకి విరివిగా తెలియచేయాలి. మరి ప్రకటనల ద్వారా, మైక్ సెట్టింగ్ల ద్వారా ఈ ప్రచారాన్ని నిర్వహించాలని హైందవ జనజాగృతి కోరుకుంటోంది. అట్లాగే ఇక్కడ విరివిగా బోర్డులు కూడా ఏర్పాటు చేయాలి. ఈ పరిసర ప్రాంతాల్లో చెత్త వేయొద్దని, అట్లాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు వాడొద్దని, వాటర్ బాటిల్స్ ఎక్కడ పడితే అక్కడ వేయొద్దని చెప్పేసి హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి హైందవ జనజాగృతి మరి ఆలయ కమిటీని మనవి చేస్తూ ఉంది. దీన్ని యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క చర్యలు చేపట్టి ఆలయ స్వచ్ఛతను కాపాడాలని హైందవ జనజాగృతి మరి భక్తుల తరపున మనవి చేస్తూ ఉంది. దీని మీద ఆలయ కమిటీ చైర్మన్ సరైన దృష్టి సారించి ఈవోతోటి మాట్లాడి, అట్లాగే ఒక ప్రత్యేకమైన పారిశుద్ధ విభాగాన్ని కూడా సింగరకొండ పుణ్యక్షేత్రంలో ఏర్పాటు చేయాలని హైందవ జనజాగృతి విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఎలా అయితే నిత్య అన్నదానానికి మరి భక్తులు విరాళాలు ఇవ్వాలని అడుగుతూ ఉన్నారో, అదేవిధంగా పారిశుద్ధ కార్యక్రమాలకు కూడా స్వచ్ఛ ఆలయ నిధి కోసము భక్తుల నుంచి విరాళాలు కూడా అవసరమైతే సేకరించి ఒక పారిశుద్ధ కార్యక్రమాల కోసం ప్రత్యేకమైన సిబ్బందిని నియమించుకోవాలని కూడా హైందవ జనజాగృతి మనవి చేస్తూ దీని మీద దృష్టి పెట్టాలని కోరుకుంటుంది. ఓం నమ శివాయ. జర్నలిస్ట్ శేషగిరి నాయుడు, హైందవ జనజాగృతి ఫ్రమ్ సింగరకొండ.